బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తల నరికితే 5 లక్షల ఫర్మానా ఇస్తానంటూ ఫత్వా జారీ చేశారు తౌకీర్ రజా. తౌకీర్ నేర చరిత్రను స్వయంగా పరిశీలించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ యుద్ధ ప్రాతిపదికన బుల్డోజర్లను తీసుకెళ్లి తౌకీర్కు సంబంధించిన అంగుళం ఆస్తి లేకుండా ధ్వంసం చేయాలంటూ ఆదేశించారు. దీంతో తౌకీర్ రజా స్థిరాస్తులన్నీ గంటల వ్యవధిలో నీలమట్టమయ్యాయి. తౌకీర్ రజా తండ్రి గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈ కారణంగానే బరేలీ అల్లరు జరిగిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నిందితులను సమర్థించడానికి న్యాయ సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఐ లవ్ మొహమ్మద్ నినాదం మత స్వేచ్ఛకు భావ ప్రకటనకు సంబంధించినదని అడ్డగోలు సమర్థింపునకు దిగింది. యూపీలోని ముస్లింలను ఏకం చేసే పేరిట తౌకీర్ రజా 2001లో తౌకీర్ అహ్మద్ ఇత్తెహాద్ ఏ మిల్హాద్ కౌన్సిల్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ పేరిట బరేలీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి 10 కౌన్సిలర్ స్థానాలకు గెలుచుకున్నాడు. తెలంగాణలో మజ్లిస్ పార్టీ తరహాలో యూపీలో తౌకీర్ ఐఎంసీని నడుపుతున్నాడు. కేవలం మతపరమైన కార్యక్రమాలే కాదు, రోహిలాఖండ్ ప్రాంతంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నికల్లో మద్దతు తెలుపుతూ వారి వద్ద నుండి పెద్ద ఎత్తున ముడుపులను తీసుకుంటున్నాడు తౌకీర్ రజా. తౌకీర్ రజా సైతం గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నాడు. 2009, 2014 ఎన్నికల్లో రోహిలాఖండ్ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థులను ఓడించడంలో, ఇంకా 2017, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి తౌకీర్ రజా శాయశక్తులా పనిచేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం కొంతకాలం తౌకీర్తో అంటగాగాడు.